సార్ చెప్పండి జిల్లాలో ఇది ఏదైతే రైస్ విషయం మెదక్ జిల్లాలో రబీ 2020-21కి సంబంధించినటువంటి బియ్యం సుమారుగా 8,000 టన్నుల బియ్యాన్ని బాలానగర్ బొల్లారంగూడలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 5,000 టన్నుల బియ్యాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా 2,800 టన్నుల ధాన్యం, 2,800 టన్నుల బియ్యం ఇంకా గోడౌన్లోనే ఉంది. అట్టి బియ్యం ఏంటంటే పూర్తిగా చెడిపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నిటి కూడా నాచారం ల్యాబ్కి పంపించడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేశారు. అది కూడా హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాదని డిక్లేర్ చేయడం వల్ల నిన్ననే మనకు కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా ఈ పర్టికులర్ ఉన్న రైస్ అంటే 2,800 టన్నుల రైస్ ఏదైతే ఉందో గోడౌన్లో దాన్ని పబ్లిక్ ఆప్షన్ ద్వారా అది మొత్తం డిస్పోజ్ చేయడం అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది నిన్న ఆర్డర్స్ వచ్చాయి. దానికి కూడా ఒక 2-3 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ కూడా మేము కాల్ఫర్ చేసి అది హయ్యెస్ట్ రేట్ వచ్చేలాగా చూసుకొని దాన్ని ఆప్షన్లో మేము డిస్పోజ్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. ఓపెన్ యాక్షన్ ఉంటుందా ఎట్లుంటుంది సార్? దీనికి సంబంధించి ఏంటంటే మనం సీల్డ్ టెండర్స్ కాల్ఫర్ చేస్తాము. అది ఫీడ్ మెటీరియల్ కాబట్టి ఆల్రెడీ మేము పౌల్ట్రీ ఇండస్ట్రీస్ వాళ్ళని అదేవిధంగా డిస్టిలరీస్ వాళ్ళని కూడా మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పెద్ద కంపెనీ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఆ మెటీరియల్ కూడా చూపిస్తున్నాము. చూపించి వీలైనంత ఎక్కువ రేట్ కోడై గవర్నమెంట్కి వీలైనంత తక్కువ లాస్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంత వాల్యూ ఎంత ఉంటుంది సార్ సుమారు? దీని యొక్క విలువ సుమారుగా మా లెక్క ప్రకారంగా 10 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది దీన్ని. కానీ ఇప్పుడు టెండర్లలో ఏంటంటే మేము ఒక 5-6 కోట్ల రూపాయల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీలైనంత ఎక్కువ అమౌంట్ దాన్ని కోట్ చేయించడానికి ముందు నుంచే మేము ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది